హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు ఫిబ్రవరి 9, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా ఐఎన్ఏ యోధుడితో ప్రధాని మోడీ గారు భేటీ. రీసెంట్గా మనం ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో మలేషియా మనకి పర్యటనలో ఉన్నారు. ఎవరండి? మోడీ గారు. అయితే ఇక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది మనకి 1942లో యాక్చువల్గా ఏర్పడింది. కానీ దాన్ని కంటిన్యూ చేసింది ఎవరంటే మనకి 1943లో సుభాష్ చంద్రబోస్ గారు. అయితే అందులో పనిచేసిన యోధుడు జయరాజ్ రాజారావును ప్రధాని మోడీ గారు మలేషియా పర్యటనలో భాగంగా ఆయన్ని కలవడం జరిగిందండి. ఓకేనా? ఎవరు కలిశారు? మన మోడీ గారు కలవడం జరిగింది. ఎవరినండి? జయరాజ్ రాజారావుని. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మలేషియా పర్యటనలో భాగంగా ఐఎన్ఏ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసిన యోధుడిని కలిసిన మన మోడీ గారు. ఆయన పేరు ఏంటంటే జయరాజ్ రాజారావు. మనకి ఐఎన్ఏ స్థాపించింది యాక్చువల్గా 1942 అయినా 1943 నుంచి మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దాన్ని తీసుకున్నారనమాట, స్టార్ట్ చేయడం జరిగింది మరలా. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి ఫిబ్రవరి 7, 8కి సంబంధించి మలేషియా పర్యటన జరుగుతుందని చెప్పాము. ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్లో మనం చెప్పాం నిన్న. అయితే ఇక్కడ మోడీ గారు మలేషియా పర్యటన చేస్తారు. అందులో భాగంగా 17 ఒప్పందాలపై ఇరువురి సమక్షంలో సంతకాలు అనేవి జరగడం జరిగిందండి. అయితే మెయిన్గా అందులో మనకి ఇంపార్టెంట్గా చూసుకుంటే ట్రేడ్ అంటే వాణిజ్యము, పెట్టుబడులు, అలాగే రక్షణ మరియు భద్రత, శక్తి అంటే ఎనర్జీకి సంబంధించి, నెక్స్ట్ అలాగే సెమీ కండక్టర్సు, తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై ఎక్కువగా జరిగింది. సో మనం 11 ఒప్పందాలపై జరిగిందని తెలుసుకుంటే చాలు. మోడీ గారు మలేషియా పర్యటన ఎవరెవరి మధ్య జరిగింది? ఇక్కడ మనం మలేషియా ప్రధాని గారు ఎవరండి? అన్వర్ ఇబ్రహీం. నేను ఆల్రెడీ చెప్పాం. మనం మలేషియా ప్రధాని గారు అన్వర్ ఇబ్రహీంతో ఈయన భేటీ అవ్వడం జరిగింది మోడీ గారు పర్యటనలో భాగంగా. మనకి మలేషియా యొక్క ప్రస్తుత క్యాపిటల్ ఏంటంటే మనకి కౌలాలంపూర్. మనకి 2025లో ఏషియన్ సమ్మిట్ కూడా మనకి మలేషియా వేదికగా కౌలాలంపూర్లో జరిగింది. సమ్మిట్స్ అనేవి జరిగాయి. మనం ఆల్రెడీ సమ్మిట్స్ అనే టాపిక్లో వస్తే మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనండి. అయితే మనకి మలేషియా అనే టాపిక్ వచ్చింది కాబట్టి మలేషియా కరెన్సీ రింగిట్ అండి. గుర్తుపెట్టుకోండి, మలేషియా కరెన్సీ అనేది రింగిట్. చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా దేశాలు వచ్చేటప్పుడు మనం అక్కడే కరెన్సీ నేర్చుకుంటే మనం ఈజీగా నెక్స్ట్ వేరేగా ఆ టాపిక్ చదవాల్సిన అవసరం ఉండదు. చదివినా కూడా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ అండి, బీహార్ అసెంబ్లీలో ఈ విధాన్ యాప్ను ప్రారంభించిన ఓం బిర్లా. మనకి చూడండి, ఈ విధాన్ యాప్ను యాక్చువల్గా 2020లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టింది. ఈ విధాన్ యాప్. ఓకేనా? ఈ విధాన్ యాప్. అయితే ఈ యాప్ని ప్రస్తుతం ఉన్న బీహార్ అసెంబ్లీలో అక్కడ ఉండే శాసనసభలు మరియు శాసన మండలిలు వాటి కార్యకలాపాల కోసం పేపర్లెస్ అనగా ఎలక్ట్రానిక్స్ పద్ధతిలో కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఓకేనా? అయితే ఇది వన్ నేషన్ అండ్ వన్ అప్లికేషన్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. గుర్తుపెట్టుకోండి, బీహార్ అసెంబ్లీలో ఈ విధాన్ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఇటీవలే ఓం బిర్లా గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? పేపర్లెస్ అంటే ఎలక్ట్రానిక్స్ పద్ధతిలో మనం ఈ కార్యకలాపాలని చేపట్టడం కోసం ప్రారంభించిన యాప్ అని అనమాట. ఇది ఈ విధాన్ యాప్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను మొట్టమొదటగా అమలు చేయనున్న తొలి ఓడరేవుగా విఓసి పోర్ట్ రికార్డు సృష్టించింది. విఓసి పోర్ట్ ఎక్కడ ఉందండి? మనకి తమిళనాడు వేదికగా ఉంది. తమిళనాడులో ఉంది విఓసి పోర్టు. అయితే విఓసి పోర్టుని గతంలో దీని పేరు చుటీకోరన్ పోర్ట్ అని పిలిచేవారు. విఓసి పోర్ట్ని ప్రస్తుతం దీనికి వివో చిదంబర్నార్ పోర్ట్ అని పిలుస్తాం. వివో చిదంబర్నార్ పోర్ట్. మనకి పోర్టులు ఇస్తాడు, పోర్టు పలానా ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి కూడా అడుగుతాడండి ఎగ్జామ్స్లో. సో మనం గుర్తుపెట్టుకోవాలి, వివో చిదంబర్నార్ పోర్టు తొలి యాంటీ డ్రోన్ వ్యవస్థను అమలు చేయనున్న భారత ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. ఓకేనా? ముందుగా దానికి టుటీకోరన్ పిలిచేవారు, టుటీకోరన్ పోర్టు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది మనకి ఆల్రెడీ 3-4 డేస్కి బ్యాకే జరిగింది. అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మీ భూమి మీ హక్కు అనే పాస్ పుస్తకాల కార్యక్రమాన్ని మన ఏపీకి సంబంధించింది. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ వేదికగా కలుగొంటలో ప్రారంభించడం జరిగింది. దేనండి? మీ బుక్కు మీ హక్కు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భూ యజమాన్య హక్కుల కల్పన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన ఏంటంటే మన భారత సింబల్, ఇండియన్ సింబల్ వేసేసి
అంటే ఎటువంటి ఎవరు ఏ రాజకీయ నాయకులు యొక్క ఫోటోలతో కాకుండా మన రాజ్యాంగం యొక్క సింబల్తో పాటు ఎంబ్లమ్ సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్తో పాటు గుర్తించడం జరుగుతుంది. అలాగే క్యూఆర్ కోడ్ కూడా దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద ఎక్కడ ప్రారంభించారండి? కలుగొంట్లలో, ఎమ్మిగనూరు అసెంబ్లీ, కర్నూలు జిల్లా. ఇది గుర్తుపెట్టుకోవడం, మనకి ఇక్కడ కర్నూలు, ఎమ్మిగనూరు, కలుగొంట్ల గుర్తుపెట్టుకోవడం మంచిది. అయితే ఒక లక్ష్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది మన ఏపీ గవర్నమెంట్. డిసెంబర్ 2027 నాటికి 100% పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని లక్ష్యంగా చేర్చుకుంది. ఇది ఇంపార్టెంట్ మనకి 2027 నాటికి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు. యాక్చువల్గా మనకి డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఈ బిట్ ఇచ్చాడండి. బర్డ్ ఫ్లూ అనేది ఏ వైరస్ వల్ల వస్తుంది, దానికి మరొక పేరు అని అడిగాడు. సో H5N1 వైరస్. ఇక్కడ మనం స్పెయిన్ ఫ్లూ ఇలా వైరస్లు కానీ, బ్యాక్టీరియాస్ కానీ, ప్రోటోజోవా కానీ సంబంధించిన వ్యాధులన్నీ కూడా మనం తెలుసుకోవాలండి ఆ లిస్టు. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు, దీనికి మరొక పేరు ఏంటంటే H5N1 వైరస్. దీని యొక్క వ్యాప్తి కారకం ఏంటి? ఏ వైరస్ వ్యాప్తి చెందిందంటే ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్. ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ఎక్కువగా అడవి జాతులకు సంబంధించిన కాకులు, కోళ్ళలు ఎక్కువగా ఇవనేది రావడం జరుగుతుంది. రీసెంట్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవులకు కూడా ఇవి సోకడం కూడా జరుగుతుంది. అయితే రీసెంట్గా మనకి ఎక్కడ జరిగింది? ఇది అన్నమయ్య జిల్లాలో ఇది ఎక్కువగా ఒక 2 కేసులు వెలుగు చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి టాపిక్ వచ్చింది కాబట్టి మనం బర్డ్ ఫ్లూ అనేది H5N1 వైరస్, ఇది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి మరొక పేరు H5N1 బర్డ్ ఫ్లూ అంటే. నెక్స్ట్ అండి, జపాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో సనాయి తకయిచా కూటమి విజయం. ఈవిడ తొలి మహిళా ప్రధానిగా చేస్తున్నారండి జపాన్కి. అయితే సనాయి తకయిచి నేతృత్వంలో కూటమి పార్టీ విజయం సాధించింది. కూటమి పార్టీ. అయితే ఈ తకయిచి యొక్క పార్టీ ఏంటంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈవిడ యొక్క పార్టీ పేరు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. తొలి మహిళా ప్రధాని అండి, గుర్తుపెట్టుకోండి. జపాన్కి సనాయి తకయిచి. ఓకే, ఈ కూటమి పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది మరలా. నెక్స్ట్ అండి, నోబెల్ గ్రహీత నర్గీస్ మహమ్మద్కి మరో 7 ఏళ్ళు జైలు శిక్ష ఇరాన్ విధించింది. యాక్చువల్గా ఈవిడికి నర్గీస్ మహమ్మద్ గారికి నోబెల్ శాంతి బహుమతి అనేది 2023లో లభించిందండి. అయితే ఈవిడ ఇరాన్లో మానవ హక్కుల కోసం పోరాటం చేస్తుంది. అలాగే స్త్రీకి సంబంధించిన స్వేచ్ఛ హక్కుల కోసం కూడా పోరాడుతుంది. అయితే ఈవిడిని మనకి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్నిట్లో పాల్గొంటుందని అప్పటి గవర్నమెంట్ ఇరాన్కి సంబంధించి ఆవిడ్ని జైలుకు పంపించడం జరిగింది. మరో 7 ఏళ్ళు ఈవిడికి జైలు శిక్ష విధించడం కూడా జరిగింది. గుర్తుపెట్టుకొని నర్గీస్ మహమ్మద్. నెక్స్ట్ వన్ అండి, ఆసియా షూటింగ్ రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. భారత మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణం. అలాగే మనకు అక్కడ 11 సింగిల్గా వచ్చింది, మళ్ళీ అక్కడ స్వర్ణం అండి. చూడండి, మిక్స్డ్ టీం ప్రకారం చూసుకుంటే 11 అండ్ అర్జున్ బబుతా వీళ్ళిద్దరికీ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో వీళ్ళకి స్వర్ణం గెలుచుకోవడం జరిగింది, మిక్స్డ్ టీం బాయ్ అండ్ గర్ల్తో పాటు. అయితే 505 పాయింట్లు సాధించారు. ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. సో 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్నారు మిక్స్డ్ టీం విభాగంలో 11 అండ్ అర్జున్ బబుతా. నెక్స్ట్, అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం. ఎపిలెస్పీ అంటారు. ఎపిలెస్పీ డే. అయితే ప్రతి సంవత్సరం కూడా దీనిని ఫిబ్రవరిలోని సెకండ్ మండే ఏదైతే ఉంటుందో ఆ రోజు జరుపుకుంటారండి, అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం. ఇదండి ఈ రోజుకి సంబంధించిన టాపిక్, అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం అండి. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణం 11 అండ్ అర్జున్ బబుతా. అలాగే నోబెల్ గ్రహీత నర్గీస్ మహమ్మద్, ఓకేనా, ఆవిడకి జైలు శిక్ష పొడిగించారు. అలాగే జపాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో సనాయి తకయిచా కూటమి విజయం సాధించింది. అలాగే ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు, ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ H5N1 వైరస్, మీ భూమి మీ హక్కు కార్యక్రమం కర్నూలు. అలాగే యాంటీ డ్రోన్ వ్యవస్థను అమలు చేసిన తొలి ఓడరేవుగా వివో చిదంబర్నార్ పోర్ట్. అలాగే బీహార్ అసెంబ్లీలో ఈ విధానం ప్రారంభించిన ఓం బిర్లా. అలాగే మోడీ మలేషియా పర్యటన జరిగింది, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం గారు. అలాగే రీసెంట్గా మలేషియా ప్రధానితో పాటు మలేషియా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గారు జయరాజ్ రాజారావు INAలో పనిచేసిన యోధుడు ఆయన్ని కలవడం జరిగింది. ఇదండి ఈ రోజుకి సంబంధించి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మరలా చూద్దాం. థ్యాంక్ యూ.